ఏంటి ఎగురుతున్నావు? ఎగురుతున్నానా? నేనెగురుతున్నానా? బాగుందమ్మా. ఇందాక ఈయనేమో చిరాకు పడుతున్నానన్నాడు, ఇప్పుడు నువ్వేమో ఇలా అంటున్నావు. ఏం చేయను? ఆ దేవుడు నా మొహాన్ని నా మాటని ఇలా సృష్టించాడేమో. ఇదిగో నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, అంతే. ఇంతకీ ఈ క్యారేజ్ ఎక్కడికి తీసుకువెళ్ళావు? అవును, ఇంతకీ నువ్వు వెళ్ళిన పనేమైంది? నువ్వు క్యారేజ్ ఎక్కడికి తీసుకువెళ్ళావు అని అడిగాను. ఫోన్ చేసిన వాడు నిజమే చెప్పాడా? ఆ మాట అడక్కు. నాకు బగ మండిపోతుంది, ఒళ్ళంతా కుతకుత ఉడికిపోతుంది. అంటే ఫోన్లో ఆకాశరమ్మన చెప్పింది నిజమేనా? నిజంగా వాళ్ళంత దుర్మార్గులా? అయితే పెళ్ళి ఆగిపోయినట్టేనమ్మా. చిన్నోర్మి, పెళ్ళి ఆగిపోయిందని నేను నీతో అన్నానా? మరి ఇందాక భగభగా ఒళ్ళు మండిపోతుందన్నా, ఒళ్ళు కుతకుత ఉడికిపోతుందన్నా? ఆ మంటంతా మనకు ఫోన్ చేసిన ఆకాశరామన్న మీద. అంటే ఇంకా విరించినే అనుమానిస్తున్నావా? చిచ్చి, అనవసరంగా వాణ్ణి తిట్టి గెంటేశాను. ఈ పని చేసింది వాడు కాదే. నాకు తెలిసి ఈ పక్కింటిదే ఏదో మాయ చేసింది. ఎవడి చేతునో ఫోన్ చేయించి నాకు అనుమానం వచ్చి నేను వాడిని ఎంక్వైరీ చేసేలా చేయించింది. ఇదంతా వాళ్ళు తెలుసుకుని ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారని దాని ఆశ. ఆ శివయ్యున్నాడు, అందుకే శంకరయ్య మంచితనం నాకు తెలిసేలా చేశాడు. అయితే మన అమ్మాయిని ఇవ్వచ్చన్నమాట. కళ్ళు మూసుకొని అతని కాళ్ళు కడగచ్చు, నోరు మూసుకొని దీన్ని వాళ్ళ ఇంట్లో గెంటేసి మనం చేతులు దులిపేసుకోవచ్చండి. ఇంతకీ తమరి క్యారేజీని ఇంత ఎండలో ఎక్కడికి మోసుకెళ్ళొస్తున్నారు? సెలవిస్తారా మహారాణి గారు? నేనేమి ఊరంతా సంతర్పణ చేయడానికి తీసుకెళ్లలేదు. నా ఫ్రెండ్ రూమ్ తీసుకుని ఉంటుంది. దానికి యాక్సిడెంట్ అయ్యి వండుకోలేకపోతే నేనే వండి తీసుకెళ్లాను. ఇప్పటిదాకా 100 సార్లు అడిగావు. ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళనులే. ఇదిగో, నీ స్నేహితురాలికి బాగేంతవరకు ఈ ఇంటి నుంచి నువ్వు క్యారేజ్ తీసుకెళ్లేదంటే నీకు అన్నం పెట్టేది లేదు, గుర్తుంచుకో. అయినా ఇప్పుడు నేనేమన్నానని అంత విసుగు పుట్టుకొస్తుంది? ఏమండోయ్, అత్తగారింటి వైభోగం గుర్తుకు రాగానే మన మొహాలు చూసి విసుగు పుట్టుకొస్తున్నట్టుంది ఈ మహారాణి గారికి. ఇదిగో, వెళ్ళి మొహం కడుకోనరా, అన్నం వడ్డించి చేస్తాను. ఇదిగో, యువరాణి మహారాణి అని పిలిస్తే ఊరుకునేది లేదు. నేనేం వాళ్ల వైభోగం చూసి నీ మీద విసుక్కోవడం లేదు. మాటి మాటికి వాళ్ల వైభోగం గుర్తు చేస్తే నాకు నచ్చదు. మనం మనలాగే ఉందాం, వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. వాళ్లకంత ఆస్తుందని నువ్వెక్కడైనా తగ్గి మాట్లాడావో ఎండబెట్టిన అప్పడాలన్నీ కసపిస తొక్కి పరుస్తానేమనుకున్నావు?